రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పూల పంట బంతి. పండుగలు శుభకార్యాల సమయంలో ఈ పూలకు అధిక డిమాండ్ ఉంటుంది. అంతేకాదు ఎక్కువ కాలం నిల్వ స్వభావం ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పూల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏ విధంగా సాధించాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగు చేసే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏ ఏటికా ఏడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంటకాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఎకరాకు 20 నుండి 30 క్వింటాళ్ల పూలు దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 50 నుండి 100 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు. బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. మనం బంతి సాగు విషయానికి వచ్చినట్టయితే ఈ సంవత్సరం పొడవునా సాగు చేసుకునేటువంటి పంట. అయితే పండగలను దృష్టిలో ఉంచుకొని మనం సాగు చేసినట్టయితే మనకి అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయం వచ్చేటువంటి పంట. అయితే ఈ బంతి సాగు విషయానికి వచ్చినట్టయితే నేలల విషయానికి వచ్చినట్టయితే మనకు మురుగునీటి వసతి కలిగినటువంటి నేలల్లో, అదేవిధంగా pH ఉదజని సూచిక 6 నుంచి 7 ఉన్నటువంటి నేలలో మాత్రమే ఈ పంటను సాగు చేసుకోవాలి. నేలను బాగా దుక్కి చేసుకొని 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి చేసుకొని ఆఖరి దుక్కిలో మనము పశువుల ఎరువు, అదేవిధంగా వేపపిండి, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇలాంటి వాటిని మనం వేసుకొని నేలను తయారు చేసుకోవాలి. రకాల విషయానికి వచ్చినట్టయితే మనకి పూస నారింగా గైండ, పూస బసంతి, అర్క బంగారా, అర్క అగ్ని వంటి రకాలను హైబ్రిడ్స్ని మనము సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్రైవేట్ రకాలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి, అధిక దిగుబడినిచ్చేవి. వాటిని కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విత్తన మోతాదు మనం చూసుకున్నట్టయితే రకాలకు మనకి ఒక 800 గ్రాముల నుంచి 1 కేజీ విత్తనం అవసరం అవుతుంది. అదేవిధంగా మనకు ఈ హైబ్రిడ్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి 10,000 మొక్కలు 1 ఎకరానికి అవసరమవుతుంది. నారుమడి యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకి ఎత్తు నారుమడిలో మనం నారుని సాగు చేసుకోవచ్చు. అయితే 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి నారుమడిని చేసుకొని దాంట్లో మనము బాగా చివికిన పశువుల ఎరువును వేసుకొని అందులో విత్తనాన్ని మనము దూరంగా ఒక 5 సెంటీమీటర్ల దూరంలో వరుసకి మధ్యలో 10 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం విత్తనాన్ని నాటుకోవాలి. విత్తనం నాటుకున్న తర్వాత మనము పైన వర్మీ కంపోస్ట్తో, వానపాముల ఎరువులతో కప్పి తర్వాత మనము ఎండుగడ్డితో దాన్ని కప్పి రోజ్ క్యాన్తో మనం నీటిని అందిస్తూ ఉండాలి. 10-15 రోజుల మధ్యలో ఉన్నప్పుడు నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే నారుకుళ్ళు తెగులు రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ యొక్క విత్తనం యొక్క ఖరీదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనాన్ని పోట్రేలలో విత్తనాన్ని నాటుకున్నట్టయితే వచ్చేటువంటి నారు బలంగా దృఢంగా ఉండి తద్వారా నాటినటువంటి మొక్క యొక్క హెల్త్ కూడా, అంటే దిగుబడి కూడా మనకి ఎక్కువగా ఆరోగ్యంగా ఉండి దిగుబడి కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు రైతులందరూ కూడా చాలా వరకు నార్మల్లో కాకుండా పోట్రేలలో నారును నాటడం అనేది చేస్తూ ఉన్నారు. ఆఖరి దుక్కిలో మనకి ఒక 100 నుంచి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ప్రధాన పొలంలో 20 రోజుల నుంచి 25 రోజుల మధ్య వయసు ఉన్నటువంటి నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఈ నాటే ముందు మనకి మొక్కకి 40 సెంటీమీటర్లు, వరుసకి 60 సెంటీమీటర్ల దూరంలో ఉండే విధంగా మొక్కల్ని మనము నాటుకోవాలి. నాటుకున్న తర్వాత మనకి 20 రోజు లేదంటే 40 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మొక్కను తుంచివేయడం వల్ల మనకి పక్క కొమ్మలు ఎక్కువగా ఏర్పడి ఎక్కువ మొగ్గలు వచ్చి తద్వారా ఎక్కువ పూల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువుల యాజమాన్యంలో ముఖ్యంగా ఒకవేళ మనం డ్రిప్ ద్వారా మనం సాగు చేస్తున్నట్టయితే 3/19లను 4 కిలోలు 2 రోజులకు ఒకసారి మనము డ్రిప్ ద్వారా అందించడం అనేది చేయాలి. లేదు అంటే 15, 8, 30ని మనము 15 రోజులకు ఒకసారి మనం 2 కిలోల చొప్పున మనము అందించుకున్నట్టయితే పూల దిగుబడి అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి
పైపాటుగా ఎరువులు మామూలుగా సాగు చేసుకున్న విధానంలో పైపాటుగా ఎరువులు 25 కిలోల యూరియాను, అదేవిధంగా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 25 రోజులు 40 రోజుల దశలో మనము మొక్కకు పైపాటుగా అందించడం అనేది చేయాలి. తద్వారా పూల యొక్క నాణ్యత అనేది బాగుంటుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే మనకి మొక్కని ఎట్టి పరిస్థితుల్లో బెట్టకు గురి చేయదు. మనము ఎప్పుడు కంటిన్యూస్గా నీటిని అనేది అందిస్తూ ఉండాలి. తద్వారా మనకి మొక్క యొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది. ఇక్కడ చీడపీడల విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ పువ్వు కుళ్ళు, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మబ్బు వాతావరణ పరిస్థితుల్లో అదేవిధంగా పేనుబంక కూడా అధికంగా ఉంటుంది. ఒకవేళ పువ్వు కుళ్ళు, ఆకుమచ్చ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే, పువ్వు వాడి కులిపోయినట్టుగా ఉన్నట్టయితే మనకి ఈ ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి, లేదంటే స్పైనోసాడ్ 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి మనము, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 grams per లీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవడం అనేది చేస్తుండాలి. ఎదుగుదల అనేది లోపించడం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. దీనికి గాను డైమిథోయేట్ మనము పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఎప్పటికప్పుడు మనము ఫ్లవర్స్ని తీసినట్టయితే వేరే ఫ్లవర్స్ మంచిగా ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉన్నటువంటి పంట.